from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 27-28. Today's slogan. Sayam prata upaniya bhakshan tasmai nivedayat yasyanadapa nugnatam upayunjita samyata. నిన్న ఎవరు వస్తే మనం ఎంత చదవకుండానే కుర్రాడు ఎవరు మధు అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి ఆచార్యుడిని అంటే ప్రతి శిష్యుడు తన గురువుని స్వయంగా నన్నుగానే ఎరగవలను. గాడ్ లైక్, దేవుడిలాగా, దేవుడు కాదు దేవుడిలాగా, గురువు గారిని దేవుడిలాగా భావించి సేవ చేయండి. దేవుడు కృష్ణుడు దేవుడిలాగా అంటే శిష్యుడికి సెల్ ఫోన్ మోగకూడదు, సైలెంట్ మోడ్. ఏరోప్లేన్ మోడ్, సైలెంట్ మోడ్, స్విచ్ ఆఫ్. గాడ్ లైక్, భగవంతుడి లాగా. అంటే గురువు ఎప్పుడు భగవంతుడు కాదు, గురువు ఎప్పుడు గురువే. కానీ శిష్యుడు గురువు దగ్గర ఎంత సావధానంగా జాగ్రత్తగా ఉంటే అతనికి అంత భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నాలుగు వర్ణాల గురించి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 4 ఆశ్రమాల గురించి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఉద్ధవుడు అడిగినప్పుడు కృష్ణుడు భాగవతం యొక్క గురువు యొక్క సంరక్షణలో బ్రహ్మచారి ఏ విధంగా వ్యవహరించవలనో ఆ దేవదేవుడు ప్రత్యేకముగా ఉపదేశించినాడు. గురువు గారి దగ్గర అసలు పెళ్లి చేసుకోని వాళ్ళని బ్రహ్మచారిని. గురువుగా ఏ మనిషి అయినా కూడా భగవంతుడిని పొందడానికి అతనికి అధికారం ఉంది. అతనికి ఎవరైనా కూడా పొందొచ్చు, కానీ మనం అర్హతను సాధించాలి. అధికారం, అర్హత. అధికారం అంటే భగవంతుడితో అందరికీ సంబంధం ఉంది కాబట్టి నేనెందుకు భగవంతుడిని పొందలేను, దాని అధికారం అంటారు. భగవంతుని ఎవరైనా పొందొచ్చు, కానీ భగవంతుడు పనికి మాలినాళ్ళని, దుర్మార్గుల్ని, నీచుల్ని ఆయన దగ్గర ఎందుకు పిలుచుకుంటాడు? అలాగే ఉండాలంటే అవుట్, బయట. భగవంతుడు ఎవరినైతే వీళ్ళు నా దగ్గర ఉండడానికి వీళ్ళకి యోగ్యత ఉంది అంటే ఎవరైనా కూడా యోగ్యత సంపాదించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు.
ఎందుకంటే అందరికీ అధికారం. ఒక తండ్రి మీద తల్లి మీద పిల్లలందరికీ సమానమైనటువంటి అధికారం. కానీ ఏ పిల్లలైతే తల్లిదండ్రులు ఆజ్ఞాపాలకులుగా ఉంటారో వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళంటే ఎంత ప్రేమ కలుగుతుంది, అంతే కదా. ఎవరు మీ మీ పిల్లల మీద గొడవలు పెట్టుకుంటుంటే తలనొప్పి భరించలేక తప్పదు కాబట్టి, కానీ వాళ్ళు చక్కగా సేవ చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మీరే ఆలోచిస్తూ ఉంటారు. పాపం అది చేయాలి ఇది చేయాలి, ఇది వాళ్ళు మనల్ని సంతోషపెడుతున్నారు కాబట్టి తల్లి ప్రేమ పెళ్ళి బుక్కుతుంది, ఎక్కువైపోతుంది. తరక ఎవరికైనా కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకునే అధికారం ఉంది. కానీ మనం భగవంతుడు మనల్ని అంగీకరించేటువంటి అర్హత. ఈ భగవద్గీత ఏంటి అంటే ఏం తెలుసుకుని ఏం చేసి అర్హతని. మనం భగవద్గీత చదవలేకపోతే ఈ రకంగా విని నేర్చుకోవచ్చు, చదివి నేర్చుకోవచ్చు, చదువుకుంటున్నా కూడా వినాల్సి ఉంటుంది. భగవద్గీత అంత సులభంగా అర్థమైతే ప్రపంచం ఇట్లుండదు. కాబట్టి ఎవరైతే గురువుల దగ్గర విని ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వెళ్ళాం. ఇక్కడ ఎవరైనా ప్రభుపాదని కలుసుకున్నారా? ఏంది ప్రభుపాదని కలుసుకున్నారా? చూసారా? ఏంది చూడలేదు, కలుసుకోలేదు. కానీ ప్రభుపాదుల వారి శిష్యులు వాళ్ళు ఎవరినైనా చూసారా? ప్రభుపాదుల వారి శిష్యులు వాళ్ళని చూడలేదు. ప్రభుపాదుల వారి శిష్యుల యొక్క శిష్యులు చూసారా లేదా? ఎదురుకుండా కూర్చున్నాను. ప్రభుపాదుల వారి శిష్యుల యొక్క శిష్యులు ఆయన నిద్ర మేలుకున్నట్టుంది ఇప్పుడే. కాబట్టి ప్రభుపాదుల వారిని కలుసుకోవడం, ప్రభుపాదుల వారి శిష్యుల్ని కలుసుకోవడం, వాళ్ళ శిష్యుల యొక్క శిష్యుల్ని కలుసుకోవడం, ఈ విధంగా ఎవరో ఒక మనం గురు పరంపరలో కలుసుకుంటే మనకి తెలుస్తుంది. భగవద్గీతని భారతదేశంలో అందరూ భగవద్గీతలు చదువుతున్నారు, హిందువులు చాలామంది. కానీ అందరూ కృష్ణ భక్తులు ఎందుకు కావట్లా? మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారు సార్? ఆయన దేవుడని మీకు ఎటు తెలుసు? చాలా మీ ఊళ్ళో శివాలయం లేదా? మీ కడపలో శివాలయం, అమ్మవారి గుడి. మీ ఊళ్ళో ఏ గుడి ఫేమస్ పోతుంది? మీ కడపలో ఏ గుడికి జనాలు తండోపతండాలు ఓ అని పోతూ ఉంటారు? మరి మీరెందుకు పడలేదు? మీరు కృష్ణుడు అంటారు ఏంది? ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టదు. మీరే చెబుతున్నారు ఊరంతా ఓ అని శివాలయాలు. మీరెందుకు పట్టరా? కాబట్టి మీకేదో కృష్ణుడు అంటే మీకు ఇష్టమో తెలుసో తెలియకో కృష్ణుడు అంటే అది కృష్ణుడు మీరు తెలుసుకున్నట్టు లెక్క కాదు. కృష్ణుడు తెలుసుకుంటే మీ దగ్గర జవాబులు ఉంటాయి. శివుడిని పూజిస్తే ప్రశాంతత ఉండదు. శివుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆయన పూజిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ దేవుడు ఎవరు అంటే భగవద్గీతలో ఏం రాసింది? ఆచార్యులు భగవద్గీతను మార్చకుండా చేర్చకుండా చెప్పేవాళ్ళు. అందుకే ఆయన కృష్ణుడు చెప్పిందే ప్రభుపాద చెప్పాడు. అందుకే ఆయన కృష్ణుడు దేవుడు అని చెప్పాడు. ప్రభుపాద చెప్పింది వాళ్ళ శిష్యులు చదువుతుంది, వాళ్ళ శిష్యులు చెప్పిందే మాకు చెప్పారు. అంటే మెసేజ్ ఏం మారటల్లా. తరాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, కానీ మెసేజ్ మాత్రం అదే. ఎందుకంటే భగవంతుడు తరాలు మారుతుండే కొత్త భగవంతుడు అని పుట్టుకొస్తారే.
మీ నంబర్ కూడా ఉంటుంది దాని తర్వాత. తరాలు మారుతుంటే మా నంబర్ ఎప్పుడు వస్తుంది సార్, మేము ఎప్పుడు భగవంతుడు అవుతాం. అట్లండి మీరు భగవంతుడు ఆయనే అనేక రూపాల్లో కావచ్చు, కానీ ఎవరు భగవంతుడు అయ్యే అవకాశం లేదు. భగవంతుడైతే మీరే అన్నీ సృష్టించారా? మొత్తం ఈ సృష్టిని అంతా మీరు సృష్టించారా? మీరు పోషిస్తున్నారా? మీ అధ్యక్షతలో అంతా నడుస్తుందా? మన బతికే మన చేతుల్లో లేదు, ఈ సృష్టి అంతా మన చేతుల్లో ఎక్కడ ఉంది? అంటే ఇక్కడ గురువు అనేవాడు మనకి సందేహాలన్నీ తీర్చి ప్రామాణికంగా మనకి ఆయన నేర్పించి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలా. కృష్ణుడు దేవుడు, మనం కృష్ణ భక్తులు కావాలా? ఎలా కావాలా? రోజు 10 నిమిషాలు మందిరానికి వెళ్తే సరిపోతుందా? మిగతా టైంలో సినిమాలు చూడొచ్చా? భగవంతుని పొందడానికి మనం ఏ విధంగా? ఒక్కసారి ఎవరు కూడా భగవంతుని భక్తులు కాలేరు. మన అనర్థాలు పోతూ ఉంటే భక్తిలో మనం ముందుకెళ్తూ ఉంటాం. అనర్థాలన్నీ పోయినప్పుడు మనకి కృష్ణ ప్రేమలో ఉండేటువంటి మాధుర్యం, భగవత్ ప్రేమలో శాంతి. శాంతి అనేది అది భగవద్భక్తిలో శాంతిగా ఉండడం, భగవద్భక్తిలో ఆనందంగా. శాంతిగా ఉండడం, ఆనందంగా ఉండడం తేడా ఉందా? శాంతిగా ఉండడం మనం శాంతి, ఆనందంగా ఉండడం అంటే గంతులు వేస్తావు, పాడుతావు, పరిగెడతావు, దేవుడి పనులు చేస్తావు. ఆనందం దేవుడి పనులు చేస్తుంటే. అంటే వాళ్ళు ఎప్పుడు గమ్మున ఉండరు. కృష్ణుడు గమ్మున ఉండడు, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కృష్ణ భక్తులు కూడా కృష్ణుడు సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎవరైనా కృష్ణ భక్తిలో ఉండి వాడు ఏడు మొహం పెట్టుకుని కూర్చున్నాడంటే మనం సందేహించాలి, వాడు భక్తుడా ఏంది. సమస్యలు అనేవి భూమి మీద ఉంటాయి. మీరు ఆ సమస్యల్ని తలకెక్కించుకోకుండా ఉంటే అంతే కదా, సమస్యలు ఉంటాయి. తలకెక్కించుకుండా ఉంటే సమస్యలు లేనట్టుగానే బతకచ్చు. తలంతా కృష్ణుడితో నిండిపోయి ఉంటే సమస్యలు మీ తలకెక్కించుకోరు. అదేందో దేవుడు పంపిస్తాడు, తీసేస్తాడు, వస్తాడు, మనం ఏం చేస్తాం? కృష్ణ భక్తులు సమస్యలు పోవాలని ఈ భూమి మీద ఉన్నంత వరకు సమస్యలు అనేవి తప్పవు. వాడు కృష్ణ భక్తులు అయితే వాడికి ముసలితనం వస్తుందా రాదా? కృష్ణ భక్తులు అయితే ముసలితనం రాదా? అది కృష్ణ భక్తులు అయితే రోగాలు రావా? అది దేవుని పూజించి లాభం లేదు. కృష్ణ భక్తులైనా మనకి రోగాలు వస్తున్నాయి, కృష్ణ భక్తులైనా కూడా మనం ముసలితనం వస్తుంది, కృష్ణ భక్తులైనా కూడా మనకి డబ్బులకి ఇబ్బంది ఉండొచ్చు. మరి ఇంక దేవుడిని మనం పట్టుకుని మనకి ఏం దొరికింది? ఆనందం. ఇంకా ఆనందం దొరికితే బయటికి ఉన్నా లేకపోయినా భగవంతుడు మనం తిండి తినావా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. అది చాలు మనకి. ఈ శరీరానికి అంత తిండి ఉంటే చాలు, మిగతా ఏమున్నా లేకపోయినా ఆ దేవుడు ఎట్టా ఏర్పాటు చేస్తాడు తన శుద్ధ భక్తులకి, తన భక్తులైన వాళ్ళకి. ఆ తర్వాత ఇంక మనం ఆనందంగా ఆయన భజనలు, ఆయన సేవలు, ఆయన పూజలు, ఆయన అధ్యయనాలు ఇవన్నీ చేసుకుంటాం. కాబట్టి కృష్ణ భక్తుడు అంటే అతను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. దెబ్బల లైన్లో కూడా తలకాయ పగులుతుంది, పలకరించలేకపోతే నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటాడు. ఇదేంద్ర బాబు ఏదో ఏడుస్తున్నాడు పలకరిద్దామంటే ఆయన పట్టించుకోడు. అంటే కృష్ణ భక్తులు ఎంత ఆనందం ఉంటుందంటే ఈ సంసార సమస్యలు మీకు సమస్యలాగా కనపడవు, అవన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి. కాబట్టి ఇక్కడ గురువు గారి దగ్గరికి అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోరు, బ్రహ్మచారి
మామూలుగా బ్రహ్మచారి అంటే భగవంతుడి కోసం పెళ్లి చేసుకొని వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. అంటే మామూలు పెళ్లి చేసుకోకుండా మమతా దీది వెస్ట్ బెంగాల్ ఆ పెళ్లి చేసుకోవాలా, భయంకరమైన రాజకీయాలు. ఆయన బ్రహ్మచారిని అనాలే, రాక్షసి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా వెనకాల పడతారు. దేవుడి కోసం పెళ్లి చేసుకోకపోతేనే వాళ్ళని బ్రహ్మచారులు అంటారు. మీరు నేను పెళ్లి చేసుకోకుండా నా జీవితం అంతా పట్టుదలతో నేను ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కావాలా, నేను కోటీశ్వరుని కావాలా, నాకు ఒకటే లక్ష్యం, పెళ్ళి పెటాకులు నాకేం అక్కర్లేదు. నేను ఏ రోజు నేను అంబానీలాగా అదానీలాగా నేను ఎదిగిపోవాలి. అంటే 24 గంటలు. అంటే పెళ్ళి డిస్ట్రాక్షన్ కావచ్చు, పెళ్ళనగానే పెళ్ళాన్ని సాటిస్ఫై చేయాలా, అదే అంతే కదా. పెళ్లి చేసుకుని అటు వదిలిపెడితే ఊరుకుంటారు, అడుగుతారు ఎందుకు చేసుకున్నావా అని. పెళ్లి చేసుకున్నారంటే ఆ పద్ధతులు కూడా బతకాలి. అంటే ఇక్కడ బ్రహ్మచారి అని మామూలుగా పాతకాలంలో పిల్లలకి పెళ్లి చేయడానికి ముందు వాళ్ళకి భగవంతుడి గురించి బాగా నూరిపోసేవాడు. నేను ఆ రోజుల్లో వాళ్ళని బ్రహ్మచారిని అంటూ ఉంటారు. ఈ రోజుల్లో మనకు అదే మనం పెళ్లి చేసుకోకుండా బీటెక్ చదవాలా, ఎంబీఏ చదవాలా, అది దీనికి పోతూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆ బీటెక్ ఎంబీఏతో పాటు వాళ్ళు సినిమాలు, హోటళ్ళు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, పెళ్ళిగాల. కానీ వాళ్ళని బ్రహ్మచారి అనడానికి లేదు. బ్రహ్మచారిని భగవంతుడి కోసం నా తలకాయలో వేరే ఆలోచనలు రానియకూడదు. కానీ గురువు గారి దగ్గరికి పాతకాలం వీళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎవరన్నా గురువు గారి దగ్గరికి వస్తున్నారంటే మనం ఇంకా ఈ అనవసరమైనటువంటి ఇవన్నీ కూడా మనకు ఎంతవరకు అవసరం అంతవరకు, లేకపోతే భగవంతుడు గురువు గారి దగ్గరికి వచ్చి కూర్చున్నారంటే ఒకటే పని, మనకి తప్పనిసరి అయినటువంటి అవి చూసుకోవడం, మిగతా టైం అంతా. అంటే ఆ మాత్రం తెలివితేటలు రావాలి మనకి. ఏది ప్రయారిటీ, ఎక్కడ నా టైం ఇవ్వాలా, ఎక్కడ గతి లేక తప్పనిసరిగా సమాజంలో మనం కొద్దిగా ఏదో చేయాల్సి వస్తుంది అంటే పూర్తిగా. కానీ అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు మీరు గురువు గారి దగ్గరికి రానంత వరకు పెళ్లి చేసుకునే వాళ్ళు, నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పుట్టాను, ఇంగ్లీష్లో, తెలుగులో కాదు ఇంగ్లీష్లో అంటాడు. ఇంగ్లీష్లో ఐ ఆమ్ మేడ్ ఫర్ యూ, యు ఆర్ మేడ్ ఫర్ మీ. అంటే కనీసం మంచిదే. మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్యకి నిజాయితీగా ఉండడం. ఈ రోజుల్లో సినిమాలు చూస్తున్నారంటే ఆ నిజాయితీ మీకు లేనట్టే లెక్క. కాబట్టి గురువు గారి దగ్గర పెళ్లి చేసుకున్న వాళ్ళు గురువు గారి దగ్గర రాకపోతే వాళ్ళంతా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బతుకులేదు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు గురువు గారి దగ్గరికి వస్తే వాళ్ళ బతుకు కూడా వాళ్ళ బ్రహ్మచారులాగా, అంటే వాళ్ళు దేవుడి కోసం వస్తున్నారు. సో వాళ్ళు ఇంక రాగానే భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళు ఒకళ్ళొకరు తోడుగా ఉంటున్నట్టుగా ఇద్దరు కలిసి అదే పని, భగవంతుడి సేవలు ఎట్లా చేయాలా, ప్రియాంక భగవంతుడి సేవలు ఎట్లా చేయాలా, వికాస్ భగవంతుడికి ఎట్లా సేవ చేయాలా, అట్లా పరిగెడుతూ ఉంటారు. అంతేగా ఎవరైతే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు దేవుడి సేవలు చేస్తూ ఉంటారో, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా గురువు గారి దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఒకటే పని. ఆ తర్వాత ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు, ఆ కేటగిరీ కూడా ఉంటారు కదా. ఇతరుల వయసు వచ్చిన తర్వాత వీళ్ళు ముందా వాళ్ళు ముందా అన్నట్టుగా వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా వాళ్ళకి సుకృతి ఉంటే, ఒంటరిగా అయిపోయిన వాళ్ళు చలో ఇంక మనకి గతి ఏం లేదు, దేవుడి దగ్గరికి పోదాం, అందరూ వస్తున్నారా ఏంది, ఎవరు రావట్లేదు. కానీ ఎవరికైతే పూర్వజన్మ సుకృతి ఉందో, అయిపోయింది, దేవుడి ఏర్పాటు వల్ల మన కుటుంబ బాధ్యతలు ఫినిష్ అయిపోయింది, ఇంక నేను నా టైంని పాడు చేసుకోకుండా
భగవంతుడి సేవల్లో ఎలా నా శేష జీవితాన్ని గడపడం. వాళ్ళు కూడా బ్రహ్మచారుల కింద లెక్క. బ్రహ్మచారులు తర్వాత సన్యాసులు అంటే వాళ్ళు నియమం పెట్టుకున్నారు. నేను భక్తి చేసుకుంటూ ప్రచారం. ఒక సన్యాసి యొక్క ముఖ్యమైన పని, సన్యాసులు వాళ్ళు కూడా ఖాళీగా ఉండడానికి లేదు కదా. సన్యాసులకు పని గట్టిగా భక్తి చేయాలా, అందరినీ కూడా గృహస్థులు ఎడ్యుకేట్ చేయడానికి పోకపోవచ్చు, ఉద్యోగానికి పోవాలి. బ్రహ్మచారులు వాళ్ళకి అంత అనుభవం లేకపోవచ్చు, వాళ్ళు ప్రచారంలో పోకపోవచ్చు. వానప్రస్థులు ఇప్పుడే బయటకు వచ్చారు, అటు ఆలోచన కూడా ఇంకా వదలలేదు. ఆ పాత జ్ఞాపకాలు. వానప్రస్థులు అంటే వాళ్ళు కుటుంబ జీవనం నుంచి బయటకు వచ్చారు, రాగానే టక్కని ఏం కట్టుకోవు కదా. ఈ భక్తి పెరుగుతూ ఉంటే కట్ అయిపోతూ ఉంటాయి. భక్తి పెరగకపోతే మనం వానప్రస్థులుగా వచ్చినా కూడా మన ఆలోచనలు వెనక్కిపోతూ ఉంటాయి. అన్ని జ్ఞాపకాలు. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటిది గురువు యొక్క సంరక్షణలో బ్రహ్మచారి అంటే ఎవరైనా కూడా. ఇక్కడ బ్రహ్మచారి అంటే కేవలం పెళ్లి చేసుకున్నవాడు కాదు. ఎవరైతే ఒకసారి గురువుని ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు ఏ విధంగా బతకాలో దేవదేవుడు అంటే దేవుడిని పొందాలంటే దేవుడే చెప్పాడు. దాన్ని గురువు గారు అదే మనకి వివరించి చెబుతారు. గురువు శిష్యులు ఇచ్చేటువంటి సౌకర్యాలని అనుభవించే భోగి కాడు. శిష్యులు వాళ్ళు భక్తి కోసం వస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఎవరైతే భగవంతుడి కోసం వస్తారో, అరే మనకు అవసరం కంటే ఎక్కువ ఉంది, మనం వాడకుండా ఇది ఉంది, మనం మందిరానికి ఇచ్చేయచ్చు కదా. ఒకసారి మీరు భక్తి కోసం వస్తే న్యాచురల్గా మీకు ఆలోచనలు. ఇప్పుడు ఎవరికి మామిడి తోట ఉంటుంది, మీరు మామిడి తోట ఉండి మీరు గురువు గారి దగ్గర రాకపోతే అన్ని కాయలు మీరు తినలేరు కదా. మీరు మామిడి తోట ఉంటే మనం గురువు దగ్గరికి పోతే, లేకపోతే మనం మామిడికాయలు పంటే దీన్ని ఎలా మనం అమ్మి డబ్బులు చేసుకోవాలా, లేదా మన కావాల్సిన వాళ్ళకి పంచిపెట్టి మనం సంబంధాలు పెట్టుకోవాలా. కానీ మనం గురువు గారు ఉన్నట్లయితే మన అవసరాల కంటే ఎక్కువ ఇచ్చాడు. నేను భగవంతుడికి భక్తులకి నేను వీటిని వితరణ చేయాలా, సేవ చేసుకోవాలా. భగవంతుడికి భక్తులకి సేవ చేసుకోవాలి. బయట వాళ్ళు కూడా మీరు తినలేనివి బయట పంచి పెడుతున్నారు. ఒకరికి భక్తుడు కానివాడు కూడా వాళ్ళు చెట్టుకి మామిడికాయలు ఎక్కువ పెడితే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. కానీ చుట్టుపక్కల వాడు మాంసం తినేవాడు కావచ్చు, వాడు సినిమాలు చూసేవాడు కావచ్చు, వాడు స్వార్థపరుడు కావచ్చు, కానీ మీ నైబర్ కాబట్టి, మీ ఫ్రెండ్ కాబట్టి ఇస్తున్నారు. కానీ భక్తులైనటువంటి వాళ్ళు సరే పాత్రదానం ఎవరికి ఇచ్చినట్లయితే భగవంతుడు సంతోషపడతాడు. అదే మీరు ఫ్రీగా మామిడి పళ్ళు పంచి పెడుతున్నాడు, ఆయన తన డబ్బులు ఖర్చు పెట్టి సారాయి బాటిల్ తెచ్చుకొని తాగుతున్నాడు. మరి సారాయి తాగేవాడికి అంత డబ్బులు ఖర్చు పెట్టి సారాయి తాగుతుంటే మన వాడి మామిడి పళ్ళు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? అంటే డబ్బులు పాడు చేస్తున్నారు. మీరు చక్కగా ఉన్నదాన్ని తిరంగా భక్తులు ఏదైనా దాన ధర్మాలు చేస్తారంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటారు పాత్రదానం. పాత్రదానం అంటే పాత్రల దానం వేయడం కాదు, అర్హుడికి యోగ్యత ఉన్నవాడికి ఎవరికి ఇచ్చినట్లయితే నాకు ఎక్కువ పుణ్యం కలుగుతుంది, ఎవరికి ఇచ్చినట్లయితే భగవంతుడు సంతోషపడతాడు, భగవంతుడికి అనుగ్రహం నాకు కలుగుతుంది. గురువు శిష్యులు ఇచ్చడి సౌకర్యాల్ని అనుభవించే ఎవరైనా కూడా భగవద్భక్తులు ఎంత భక్తులైతే వాళ్ళ యొక్క జీవితం అంత సాదాగా మారుతూ ఉంటుంది. మనం భక్తులు ఎదగకపోతే మనం భోగాలు కూడా అనుభవిస్తూ భక్తి కూడా చేస్తూ ఉంటాం. భక్తులు ఎదిగినట్టయితే భోగాలు మనం బంద్ చేసేస్తాం, ఆపు చేసి. అంటే లేకపోతే భక్తుడు ఎట్లయ్యాడు? భోగాలు అనుభవించేవాడిని భోగి అంటాడు, భక్తి చేసేవాడిని యోగి అంటారు. అంటే న్యాచురల్. ఎవరైతే భగవన్నామం, ఆ భగవంతుడి లీలలు ఇవన్నీ చక్కగా
ఆనందంగా ఉంటారు. అటువంటి వాళ్ళు కేవలం ఏమంటారు బతకడానికి అందుకే వాళ్ళు హోటల్లో తినరు, టీ కాఫీలు తాగరు, ఉల్లిపాయలు తినరు, వాళ్ళు ఏది పడితే అది తినరు, ఎప్పుడు పడితే అప్పుడు తినరు, ఎంత పడితే అంత తినరు. ప్రతిదీ కూడా వాళ్ళు ఈ శరీరం భగవంతుడి సేవకు ఉపయోగపడేటువంటి ఒక వాహనం. దీన్ని నేను ఎరగొట్టి పెడితే దేవుడికి ఎలా సేవ చేస్తాను. కాబట్టి గురువు అనేవాడు శిష్యులు వాడు మామూలుగా శిష్యుల దగ్గర ఉండేది గురువు గారికి ఇస్తూ ఉంటారు. వీళ్ళ అక్క ఈ రాధం వాళ్ళ అక్క నాకు గోల్డ్ బిస్కెట్ తెచ్చి ఇచ్చింది. దాని విలువ 3 లక్షల రూపాయలు. చూడడానికి ఇంత ఉంటుంది, చిన్న బిస్కెట్. అదే బంగారాన్ని బిస్కెట్లు అంటారు, గోల్డ్ బిస్కెట్స్. బరువు ఎక్కువ ఉంటుంది, ప్లస్ అంతదైనా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను దేవుడికి ఏదైనా బంగారు సామాన్ చేయించాలని చెప్పి తీసుకొచ్చాను. సో మనకి దేనికి పనికి వస్తుంది, అలా ఇదే రకంగా దేవుడి సేవ ఉపయోగించాలి. అదే మీ చేతిలోకి వచ్చింటే మన పిల్లకి ఏం చేయాలా, మన అమ్మాయికి దాని పెళ్ళికి ఉపయోగించాలా, అంతే కదా. మీ తాపత్రయం మీది. అమ్మాయి పెళ్ళికి ఒక 5 లక్షలు పక్కన పెట్టి ఉంచాలా, గోల్డ్ బిస్కెట్ దొరకగానే. ఇది విషయం. కానీ భక్తుల దగ్గర గోల్డ్ బిస్కెట్ వాడు ఏం చేస్తాడు, ఆయన దాచిపెట్టుకుంటాడు, ఏం చేస్తాడు. బంగారం మీద మోహం ఉంటే వాడు భక్తుడు ఎట్లా అవుతాడు. భక్తుడికి భగవన్నామాన్ని మించి మరొకటి ఏది అంతకంటే విలువైంది ఉందని అనుకోడు. ఇక్కడ బంగారం పెట్టి ఇక్కడ భజన జరుగుతుంటే భక్తుడు ఆ భజన కోసం పోతాడు, అంతే కదా. మనకి తిండి దొరుకుతుంది, భజన చేసుకోవాలి, అది వాడికి కావాలి. దేవుడి ఉపయోగపడేది తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చారు. బట్ ఇక్కడ గురువు శిష్యుడు ఇచ్చడి సౌకర్యాలను అనుభవించడి భోగి కాదు. ప్రభుపాద దగ్గర కోట్లు ఇచ్చారు జనాలు, అని ఆయన మాత్రం సింపుల్ లైఫ్ తన జీవితాన్ని అలాగే ఉంచుకొని ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టడం, అన్ని భాషల్లో భగవద్గీతలు ప్రింట్ చేయడం, ఉత్సవాలు జరిపించి అందరికి భోజనాలు. ఆయన దగ్గర డబ్బులు వస్తున్నాయి, ఆయన ఏం చేసుకుంటాడు, సన్యాసి మహారాజు. ఆయన డబ్బులు వస్తుంది దాని పద్ధతిలో, జనాలకు ఉపయోగపడే పద్ధతిలో, దేవుడికి సేవలు అందే పద్ధతిలో దాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు. కానీ తన కోసం అంటే ఆయన పక్కన పెట్టుకుని నాకేమవుతుందో ముసలాడిని అయితే 15 లక్షలని పక్కన పెట్టుకుని మిగతా దేవుడికి. గురువు తండ్రి వంటి వాడు. తల్లిదండ్రుల యొక్క సావధానపూర్వకమైన సేవ లేనిదే బాలుడు పెరిగి పెద్దవాడు కాలేడు. గురువు గారి దగ్గర ఏమన్నా కూడా మనం ఒక మంగళారతిలో మనం ఒకటి పాడతాం, చతుర్విధ భగవత్ప్రసాదం, చతుర్విధ భగవత్ప్రసాదం స్వాదన్న తృప్తి. పడిదా కాబట్టి గురువు గారి శిష్యులందరూ కూడా చక్కగా వాళ్ళంతా సరిగ్గా భోజనాలు చేస్తున్నారా, ఎందుకంటే ఆయన ఆలోచన అదే. గురువు గారి శిష్యులందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారా, తింటున్నారా, అది అందిన తర్వాత కదా వాళ్ళు చక్కగా కూర్చొని ఇంకా సేవలు చేసుకుంటారు. తిండికే ఇబ్బంది, ఎట్టా ఎవరు చూసుకుంటారని. కాబట్టి గురువు తండ్రి వంటి వాడు. తల్లిదండ్రుల యొక్క అంటే గురువు గారు వీళ్ళందరూ చక్కగా ఉంటున్నారా, తింటున్నారా, తర్వాత భజన చేస్తున్నారు లేదా, మీరు ఇదే చూసుకోండి. గురువు గారు మాకు ఉండడానికి తినడానికి ఏర్పాటు చేశాడు, భజన విషయంలో మాత్రం లేటుగా వచ్చాడు, భజన విషయంలో మనం రాకున్నాడు. దానికి కూడా గురువు గారు 4 తిట్టి, ఎందుకు రావటం లేదు, నీకు తినడానికి ఉండడానికి చక్కటి ఏర్పాటు చేసాం, నువ్వు అసలు పని ఎందుకు చేయట్లేదు అంటే గురువు మందలించడానికి కూడా రెడీగా ఉంటాడు. గురువు యొక్క రక్షణ లేనిదే శిష్యుడు అతడు భక్తిలో ఎదిగే స్థితికి రాజాలడు. గురువుని ఆచార్యుడు అని కూడా అందరు. ఆచార్యుని యొక్క కర్తవ్యాల్ని మనుసంహితలో వివరించబడింది. ప్రామాణిక గురువు శిష్యుల యొక్క భారాన్ని స్వీకరించి
కొంతమంది ఈ టీవీలో వస్తూ ఉంటారు గురువులు. టీవీలో ఆచారాం బాపు, మురారి బాపు, రమేష్ భాయ్ ఓజా, పెద్ద కొద్దిగా 40,000 మంది 50,000 మంది వాళ్ళ ప్రోగ్రాంలో కూర్చోవడానికి వస్తారు. కానీ వాళ్ళు దీక్ష అడిగితే వాళ్ళని ఇది మా పని కాదు, మా పని కేవలం రామాయణం గురించి భాగవతం మాట్లాడడం, పోతూ ఉండడం. అంటే వాళ్ళు శిష్యుని తీసుకుంటే తలనొప్పి, వాళ్ళకి చెప్పాలా, సరి చేయాలి, అడగాల, ఎందుకు రావట్లేదు మంగళారతికి. ఈయన డబ్బులు దండుకోవడానికి తర్వాత పుస్తకాలు బట్టి కొట్టి ప్రవచనాలు తయారవుతున్నాడు. ఈ శిష్యులు తీసుకుంటే బాధ్యత. అంటే ఇటువంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటారు. ప్రొఫెషనల్స్ అంటే నాకు మంచి పేరు రావాలి ప్రపంచంలో, ఈ రామాయణం గురించి తెలుసు. ఆశారాం బాపు, ఈ మురారి బాపు అనే ఒక ఆయన ఉన్నాడు. మురారి బాపు అని చెప్పి నార్త్ ఇండియాలో ఇప్పుడు పేరు చెడిపోయింది. ఎందుకంటే ఆయన నిజంగా భక్తుడు కాకపోతే అంత ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. అదే ఇట బతుకుతున్నాడు అని, ఇటు చేస్తున్నాడు అని. భక్తులు కానట్లయితే రంగులు బయటపడతాయి ముందు కనుక. కాబట్టి ఇక్కడ మనం జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే మామిడి పళ్ళు తీసుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే అరటి పళ్ళు తీసుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నాం. మీరు అవి తీసుకోవడమే కాదు, మీరు వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత. ఏదో వాళ్ళంతా అక్కడ పెట్టిపోతుంటే తీసుకుంటూ ఉండడం, వాళ్ళకి ఏమి చెప్పకుండా ఉండడం. గురువు గారు అట్లా కదా, ఎవరిని వచ్చినప్పుడు 4 మంచి మాటలు, వచ్చింది 4 అరటిపళ్ళు వదిలిపెట్టడానికి, దానికి బదులుగా 4 మంచి మాటలు, మీ బతుకుని మార్చేసే 4 మంచి మీరు ఆలోచిస్తూ పోస్తారు. వాడు దొంగ గురువు అయితే, సరైన గురువు అయితే వాడు ఏమి తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు వాడి దగ్గర చెప్పడానికి ఏం లేదు, ఏం చెబుతాడు? ఆయన భక్తులాగా ఎదిగితే కదా ఇతరుని భక్తులు చేయగలిగేది. శిష్యుల యొక్క భారాన్ని స్వీకరించి మర్మసహితంగా వేద జ్ఞానాన్ని బోధించి, పై జ్ఞానం ఉంటుంది వేదాల్లో, దాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి జ్ఞానం. పై జ్ఞానం అంటే ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, ఇట పెట్టు, అట పెట్టు, తూర్పు మొహం పెట్టు. అసలు విషయం ఏంది కదా? అసలు విషయం ఏంది? మనం ఆత్మను తెలుసుకొని ఆత్మస్థాయికి ఎదగాల. దాన్ని అంటారు మర్మసహితంగా వేద జ్ఞానాన్ని బోధించి రెండవ జన్మని ఇచ్చును. రెండో జన్మ శరీరంతో ఒక జన్మ, ఎప్పుడైతే మనకి మనిషిగా పుట్టి ఆత్మజ్ఞానం కలుగుతుందో దాన్ని రెండో జన్మ అంటారు కదా. మనుషులు రెండో జన్మ ఎత్తాల. వేదమాత, గురుపిత, గురువు తండ్రిగా, వేదం తల్లిగా, శిష్యులకి రెండో జన్మ. నేను ఇప్పుడు ఆత్మలాగా బతకాల, ఇంతకుముందు మన శరీరంలాగా బతకాల, అంతే కదా. ఇన్నాళ్ళు మనం చేసింది మన కదా రాధాకృష్ణ, ఇంతకుముందు అంతా శరీరంలాగా బతికాం, ఇప్పుడు నేను ఆత్మలాగా ఎలా బతకాల? మన ఆధ్యాత్మిక జన్మ. ఆధ్యాత్మిక అధ్యయనానికి శిష్యునికి దీక్ష ఇచ్చడి కార్యక్రమం, దాన్ని దీక్ష అంటారు. గురువు దగ్గరికి రానివాడు అతను యజ్ఞోపవీతాన్ని ధరించలేడు. అంటే బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు గురువు దగ్గర ఉండి విని సేవ చేసి ఎదగనటువంటి వాడు అతడు బ్రాహ్మణుడు కాలేడు, అతడు శూద్రుడుగా భావించబడును. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వాళ్ళు యజ్ఞోపవీతాన్ని గురువు నుంచి పొంది ధరించుదురు. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలిగినట్లు చిన్నము. వాటి వేసుకున్నామంటే దాని అర్థం బట్టి ఇది చూపించుకోవడమే కాదు. మేము బ్రాహ్మణులం సార్, ఇది చూపించుకోకర్లా. మీరు బ్రాహ్మణులు అయితే ఇది లోపలే ఉంటుంది. ఇది మీరు మాట్లాడుతుంటే వీడెవడో మంచి బ్రాహ్మణులాగా ఉన్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని చక్కగా ఇవ్వగలుగుతున్నాడు, చూపించుకోకర్లా. ఇది చెప్పి ఈ విధంగా మాట్లాడలేని వాడు మేము బ్రాహ్మణులం సార్ అని చెప్పి చూపించుకుంటాడు. అంటే మమ్మల్ని గౌరవించండి, ఇది చూసి మమ్మల్ని
ఎవరైతే గురువు దగ్గర వింటూ గురువు దగ్గర ఉంటూ సేవలు చేస్తూ ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలో అటువంటి వాళ్ళు శూద్రులుగానే ఉండిపోతారు. కేవలం ఉన్నత కులం అని చెప్పుకొనుటకు మనం యజ్ఞోపవీతాన్ని ధరించుట దానికి విలువ లేదు. యజ్ఞోపవీత ధారణతో శిష్యుడికి దీక్షునికి గురువు యొక్క బాధ్యత. అంటే గురువు గారు ముందర మనకి నామం మొదటి దీక్ష అంటారు. ఇస్కాన్లో మొదటి దీక్ష భగవన్నామం జపం చేయమంటారు. చేస్తూ మనలో ఒక క్రమశిక్షణ, మనలో ఒక నియమబద్ధమైనటువంటి జీవితం, మనలో కొంత సాధకుడి యొక్క అవస్థ మనం ఎదిగినప్పుడు గురుగారు ఇతనికి ఇంకా ఆత్మజ్ఞానం కలిగింది, ఇంకా ఈ వ్యక్తి తప్పుడుగా బతకలేడు అని గురువుకి అనిపించినప్పుడు రెండో దీక్ష. మొదటి దీక్ష అందరికీ ఇచ్చేయచ్చు, భగవన్నామని చెప్పించండి భగవాన్. రెండో దీక్ష ఇచ్చేప్పుడు చూస్తారు ఇతను ఆ స్థాయికి ఎదిగాడా లేదా. ఎదగకపోతే ఈ జన్మకి నీ బతుకు ఇంతే, హరే రామ హరే కృష్ణ అక్కడితోనే. కానీ ఎదిగినట్లయితే గురువు గుర్తిస్తాడు మనం అడగక్కర్లా. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు బ్రాహ్మణ దీక్ష చేయండి, ఏం చేయాలి తీసుకుని. బ్రాహ్మణ దీక్ష మనం అడగక్కర్లేదు. గురువు గారు మనం నిద్రలేచే టైము, మనం ఏ రకంగా మాట్లాడుతున్నాం, మనం ఏ రకంగా సేవల్లో అని చూస్తే ఇతను పూర్తిగా ఆత్మస్థాయిలో. కాబట్టి ఇప్పుడు ఇతనికి బ్రాహ్మణ దీక్ష అంటారు. హరినామ దీక్ష లేదా బ్రాహ్మణ దీక్ష రెండో దీక్ష ఇస్కాన్లో. ఈ సంస్కారం పిమ్మట గురువు శిష్యునికి వేదోపదేశాన్ని ఆరంభించును. శూద్రునిగా జన్మించిన వాడు గురువు చే సమ్మతింపబడించో, అంటే పుట్టుక ఏదైనా కూడా మనిషి అతను అక్కడి నుంచి బ్రాహ్మణుడిగా ఎదగచ్చు. వాడు శూద్రుడు కాబట్టి వాడి బతికింతే అనడానికి లేదు. ఎవరైనా కూడా గురువుని ఆశ్రయిస్తే ఈ నియమాలన్నీ పాటించగలిగితే వాళ్ళకు కూడా భగవన్నామం అంటే ఆకర్షణ కలిగితే అతను బ్రాహ్మణుడిగా ఎదిగినట్లు లెక్క. శిష్యుడు చక్కని యోగ్యుడని గమనించినప్పుడు ప్రామాణిక గురువు అతనికి గుర్తింపు. ఏ రకంగా మనం BA MA పాస్ అయితే మనకు సర్టిఫికెట్ ఇస్తాడు, అట్లా గురువు గారు చూసి ఆలే బ్రాహ్మణ అంటే మనం ఆ యోగ్యతని పొందగలగాల. వేద వాంగ్మయం యొక్క సారాన్ని ఎరిగినవాడు, వేద ప్రయోజనాన్ని వివరించేవాడు, వాటి విధి నియమాలకు కట్టుబడి బతికేవాడు, ఆ రకంగా శిష్యుల్ని సరిచేయవాడే ఆచార్యుడు. కాబట్టి ఎవరైనా కూడా గురువు గారి దగ్గర ఉంటున్నారంటే, ఇతరులు వాళ్ళని కలుసుకున్నారంటే వాళ్ళు వీళ్ళు ఇంతకుముందు బయట ఇట్లా బతికేవారు, ఇప్పుడు సుఖదేవ మహారాజు వెనకాల తిరుగుతూ వీట మారిపోయారు. లేకపోతే జనాలు మమ్మల్ని కూడా తిడతారు, మహారాజు వెనకాల పడి తిరుగుతారు, వీళ్ళ స్వార్థం ఏంది, వీళ్ళ అలవాట్లేదు, ఏం బాగుపడ్డారు, వీళ్ళ బతుకు మన బతుకు ఒక రకంగా ఉంటాయి. అటుగా శిష్యులకు బోధించేవాడు, తన ఆచరణతో శిష్యులకు బోధించేవాడు ఆచార్యుడని వాయుపురాణంలో చెప్పబడింది. కేవలము ప్రగాఢమైన కరుణ చేతనే దేవదేవుడు మన ముందుకి ఒక గురువుని తీసుకొని వచ్చాం. ఎవరైతే ఆ దేవుడు అంటే గట్టి నమ్మకం ఉండి అది ఇది చేస్తూ ఉంటారో కానీ ఎలా చేయాలో తెలీదు, అటువంటి వాళ్ళ ముందుకి భగవంతుడు గురువుని తీసుకొస్తాడు. ఆచార్యుని కలాపముల్లో దివ్యముకు ప్రేమయుత సేవ తప్ప వేరే కార్యములు ఉండవు. ఆయన పూర్తిగా భగవంతుడి యొక్క సేవకుడు.
కాబట్టి ఆయన్ని సేవక భగవంతుడు, సేవ అందుకునే భగవంతుడు కృష్ణుడు. సేవల్ని భగవంతుడికి అందించేవాడు, 24 గంటలు భగవంతుడికి సేవలు చేసేవాడు ఆయన గురువు. అట్టి స్థిర భక్తుల్ని ఆశ్రయించుట సముచితము. ఆచార్యుడని చెప్పుకొంచో భగవత్ ప్రేమ లేనిచో మనిషి అతను ఇతరుల్ని తప్పుదారి పట్టిస్తూ అపరాధిగా పరిగణించబడు. అంటే మనం దొంగ గురువులుగా, దొంగ స్వాములుగా ఉండడం వల్ల మనకి చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. అంటే దేవుడు బాగా దండిస్తారు. ఎవరైతే గురువులాగా బ్రాహ్మణ కానీ ఆ రకంగా యోగ్యత ఉండదు, జనాన్ని మనం మోసం చేయగలుగుతున్నాం, కానీ భగవంతుడిని మనం మోసం చేయలేం. కాబట్టి భగవంతుడు తగినటువంటి దండన విధిస్తారు. ఈ అపరాధ స్వభావం అతనికి అయోగ్యతగా మారను. ప్రామాణిక గురువు ఎప్పుడు దేవదేవుడి విశుద్ధ భక్తియుత సేవలో ఉండును. ఈ పరీక్ష ద్వారా అతడు దేవదేవుని యొక్క, అంటే గురువు గారిని చూస్తూ ఉంటే మనకు కూడా నేను కూడా భక్తి చేసుకోవాలి, ఆ రకమైన ఆలోచనలు మనకు వస్తున్నట్లయితే. శ్రీ నిత్యానందులు వారు యథార్థమైన భగవంతుడి ప్రతినిధి. ఆ విధమైనటువంటి గురువే ఆచార్య దేవుడు, గురుదేవులు. అసూయ స్వభావంతో, ఇంద్రియ భోగ ప్రవృత్తి కారణంతో లౌకికులు గురువుని గుర్తించినప్పుడు ఆయన్ని విమర్శింప చూచుదురు. యథార్థానికి ప్రామాణిక ఆచార్యుడు అతను సంపూర్తి జీవితం భగవంతుడికి అంకితం అయి ఉంటుంది. కనుక ఆచార్యుని తప్పుపట్టుట, ద్వేషించుట, మనం దేవదేవుడినే నిందించుట, ఈర్ష్యపోట అగును. ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప వినాశ. అంటే మనం నిజమైనటువంటి భక్తుల్ని తెలియక నిందించినట్లయితే మన భక్తి కాస్త నాశనం. దాని అంటారు వైష్ణవ అపరాధం. ఇంతకు పూర్వం చెప్పినట్లు శిష్యుడు గురువుని కృష్ణుని యొక్క ప్రతినిధిగా ఎప్పుడూ గౌరవించవలను. అదే సమయంలో గుర్తించవలసిన విషయం అనగా భగవంతుడి దివ్యలీలలు అనుకరించుటకు గురువుకి అధికారం లేదు. శిష్యులు గురువుని దేవుళ్ళగా కానీ నాటకాలు వేయడానికి, అంటే ఆయన దేవుళ్ళలాగా అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. కపట గురువులు తమ శిష్యుల మనోభావాలతో తమ స్వప్రయోజనం కోసం వాళ్ళు ఆటలాడుచుందరు. అందుకని వాళ్ళు శిష్యుల్ని ఏ విధంగా దారి తప్పిస్తారు. అట్టి నిరాకారవాదులు తమ శిష్యులను పెడత్రోవ పట్టించిన వారు ఎవరు? భగవంతునితో ఏకమొగుట, భగవంతుడిలో కలిసిపోవడం, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు భక్తి యోగ నియమాలకి విరుద్ధమైనటువంటి పద్ధతి. అచింత్య భేదాభేద తత్వమే నిజమైనటువంటి తత్వం. సమస్తం భగవంతునితో ఒకటే మరియు భిన్నము కూడా. ప్రామాణిక గురువు స్థితి దీని రఘునాథ్ దాస్ గోస్వామి ధృవపరిచిరి. గురువుకు ముకుందునితో గల సన్నిహిత సంబంధం దృష్ట్యా మనిషి ఆయన ఎప్పుడు కూడా స్మరించవలని గోస్వామి తెలిపిరి. గురువు శివుడు భగవంతునితో ఒకటి అనేది భావన సరికాదని జీవ గోస్వామి వివరించింది. రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి తదనంతరం ఆచార్యులు అదే సత్యాన్ని, అంటే ఎంత పెద్ద దేవుళ్ళైనా ఎంత గొప్ప స్వామి అయినా ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడికి సమానం. శివుడు కానీ ఎంత గొప్ప ఆచార్యుడు వాడు అంతా కూడా దేవుడితో ఎవరిని పోల్చకూడదు.
గురువు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు, భగవంతుని యొక్క ఆంతరంగిక సేవకుడు కనుక సమస్త శాస్త్రములు అతన్ని గౌరవించమని అంగీకరించుతున్నది. గౌడీయ వైష్ణవులు భగవత్ సేవకుడు అనే భావంలో గురువుకి సేవ చేయుదురు. పురాతన భక్తి యోగ శాస్త్రములు నరోత్తమ దాస్ ఠాకూర్లు, భక్తి వినోద్ ఠాకూర్లు ఇటువంటి విశుద్ధ వైష్ణవులు తమ కీర్తనల యందు గురువుని రాధారాణి యొక్క సఖిగాను లేదా నిత్యానందుల వారి యొక్క ప్రతినిధిగాను, గురువు అంటే రాధారాణి యొక్క దాసుడు లేదా నిత్యానందుల వారి దాసుడు, ఈ విధంగా భావించబడతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.